అది బాగుంది అన్నయ్య. ఓవర్ థింకింగ్ కోసం కామెడీగా చిన్న కథ చెప్పు. ఫోన్లు లేని కాలం అంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఒక మధ్య వయస్కుడు ఒక కుర్రాడు ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. ఆ మధ్య వయస్కుడికి వాచ్ ఉందట, కుర్రాడికి వాచ్ లేదు. ఈ కుర్రాడు సార్ టైం ఎంత అయిందని అడిగాడు. ఆ మధ్య వయస్కుడు తల తిప్పేశాడట. మళ్ళీ అడిగాడట, మళ్ళీ తల తిప్పేశాడట. మూడోసారి ఈయనకి టైం చెప్పడానికి ప్రాబ్లం ఏంటని ఇలా పిలిచి మరీ అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఇప్పుడు నువ్వు నాకు టైం అడుగుతావు, నేను టైం చెప్తా. నువ్వు థ్యాంక్స్ చెప్తావు, నేను నో మెన్షన్ అంటా. గురువు గారు పేరేంటని అడుగుతావు, నేను పేరు చెప్తా. ఎక్కడి వరకు వెళ్తున్నాను అడుగుతావు, నేను వైజాగ్ అని చెప్తా. వైజాగ్ లో ఎక్కడని అడుగుతావు, పిఎం పాలెం అని చెప్తా. పిఎం పాలెంలో ఎక్కడని అడుగుతావు, రామాలయం అని చెప్తా. మా ఇంట్లో అమ్మాయి ఉంది, ఏదో ఒక రోజు నువ్వు వస్తావు, దానికి లైన్ వేస్తావు, పెళ్లి చేసుకుంటానంటావు. నీకు పెళ్లి చేసిస్తే దాని జీవితం పాడైపోతుంది. నీలాగా వాచ్ లేనోడికి నేను పిల్లను కూడా ఇవ్వను అన్నాడు. ఏంటనే టైం అనేది పిల్ల వరకు వెళ్ళిపోయాడు. అదే ఓవర్ థింకింగ్. ఇలా ఓవర్ థింక్ చేయడం వల్ల నష్టం ఏంటో తెలుసా? దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ డిసీజెస్, స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓవర్ థింక్ చేయకూడదు. టైం అడిగాడు, ఏం చేయాలి? చెప్పడమే అంతే.